వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే పింఛన్దారులు నిన్నటి రోజు ఇబ్బంది పడరో ఆ పింఛన్దారుల గురించి ప్రముఖంగా రాసుకొచ్చారు. ఈ పాపం జగన్దే అంటూ ఈనాడు ఆరోపిస్తుంది. అవతాతల ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయాల జవహర్ రెడ్డి పింఛన్దారులు దారుణాలు కనిపించడం లేదా అంటూ వార్త రాసుకొచ్చారు. పింఛన్దారులు ఇక్కట్లు పాలు చేసిన ప్రభుత్వం, బ్యాంకుల దగ్గర బారులు తీరిన అబద్ధాలు, లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షణ, అక్కడ కనీస సౌకర్యాలు కరవే, సొమ్ముసిలిన పలువురు మహిళలు, వేలాది మంది ఖాతాల్లో జముకాని సొమ్ము. అదేవిధంగా ఇంకో ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక చూసుకున్నట్లు ఇదే పింఛన్దారుల గురించి కూడా రాసుకొచ్చారు. ఎందుకు పింఛన్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక పన్ను టాకులపై మళ్ళీ పగ అంటూ వార్త రాసుకొచ్చారు. పింఛన్ల పంపిణీలో అవతాతల వరుసగా 2 నెలలకు కూడా నరకం. పింఛన్ లబ్ధిదారులను రోడ్డుపైకి లాగిన జగన్, బ్యాంకుల ముందు వృద్ధుల క్యూ, మన్ను టెండర్లో నిలువు కాళ్లపై రోజంతా పడిగాపులు, డబ్బులు పడ్డాయో లేదో తెలియక కంగారు, ఫోన్ వాడకం ఎలాగో తెలియని వారి మరిన్ని ఇబ్బందులు, యాక్టివ్గా లేని ఖాతాల్లో అవస్థలు, పెన్షన్ కోసం వస్తు మరో తాత మృతి. దీనిలన్నిటికీ కారణం ఎవరు? ఈ రోజు ఇక్కడ చూసుకోవచ్చు. విజువల్స్ వీళ్ళు వేశారు, ఫోటోలు వీళ్ళు వేశారు. మరి ఇంత ఫోటోలు ఈనాడు వార్తాపత్రికలో ఫోటోలు, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వీళ్ళే ఫోటోలు వేశారు, పడిగాపులు కాస్తుంది. అదేవిధంగా ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే ఇంకొన్ని ఇక్కడ సొమ్ముసిలిన ఒక వృద్ధురాలు ఫోటో వేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే పింఛన్దారులు పింఛన్ అందకుండా కాపలా కాస్తున్నారో, పింఛన్లు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ బ్యాంకు దగ్గర నిరీక్షిస్తున్న వృద్ధుల ఫోటోలు. అదేవిధంగా బ్యాంకు లోపల, కుప్పం పట్టణంలో బ్యాంకులు లోపల ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి కళ్ళకు గట్టినట్లు చూపించింది. మరి ఈ పాపం ఎవరిది? వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ పాపం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అంటున్నారు. ప్రభుత్వాన్ని ఈ పాపం ఎలా అవుతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇంటి వద్దకే ఇవ్వాలని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. మరి అదే వాలంటీర్లు పెన్షన్లు కనుక పంచితే కనుక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వం ఎన్నికల వేళ మంచి మెజార్టీతో గెలుస్తుందన్న ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఈ పిటిషన్ వేయించి వాలంటీర్లు పెన్షన్లు పంచుకొని చేశారు. ఇదే వాలంటీర్లు పింఛన్లు పంచింటి ఇంత ఇబ్బంది వచ్చేది కాదు కదా. మరి వాలంటీర్లు పింఛన్లు పంచుకుంటే ఎందుకు వీళ్ళు మాట్లాడారు? మరి ఈనాడు ఆంధ్రజ్యోతి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను భూతదువులు పెట్టి రాశారు. వాలంటీర్ గురించి ఎటువంటి మాటలు రాసినా భూతదువులు పెట్టి రాశారు. వాలంటీర్లు గొండ సంచులు మోసే జాబ్ అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వాలంటీర్లు మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే సంస్థని పవన్ కళ్యాణ్ అన్నారు. అదేవిధంగా మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు ఉన్నప్పుడు తలుపులు తట్టే జాబ్ వాలంటీర్ వ్యవస్థ అన్నాడు. మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడింది ఎవరు? మరి ఆ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు పట్టణాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు లేకపోవడం వల్ల ఈరోజు వృద్ధులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంకొక వారంలో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇదంతా జగన్కి మంచి పేరు చేకూరుతుంది కాబట్టి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి వద్దకే పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశాడు కాబట్టి మంచి మార్కులు వచ్చే మంచి పరిపాలన చేశాడని పేరు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇలాంటి వ్యవస్థను ఎందుకు తీసుకొని రాలేకపోయాడు? మళ్ళీ ఇలాంటి వ్యవస్థ పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదు? మరి ఒక వాలంటీర్ వ్యవస్థ కదా, మిగిలిన సంక్షేమ పథకాలు ఎందుకు తీసుకొని రాలేకపోయాడు? అదేవిధంగా ఇది ప్రముఖంగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్త. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోలవరం వసూళ్లలో వైకాపా సర్కార్ పోలవరం పనుల్లో వైకాపా సర్కార్ వైఫల్యం అంటూ వార్త రాసుకొచ్చారు. మరి పోలవరం పనుల్లో వైకాపా ఘోర వైఫల్యం అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు చెప్తున్నారు. ఈ రోజు పోలవరం విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో కేంద్రం నిర్మించాల్సిన పోలవరం టీడీపీ జనసేన పొత్తు కారణంగా ఆ రోజు టీడీపీకి ఇచ్చిందా లేదా? మరి టీడీపీ కాంట్రాక్టులు చేసిందా లేదా? ఆ రోజు పోలవరం నిధులన్నీ ఈ పోలవరం ఏటీఎం కారు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు అన్నారా లేదా? మరి అలా అన్ని మాటలు మాట్లాడిన నరేంద్ర మోదీ గారు ఈ రోజు మీరు బీజేపీ తరఫున వచ్చి ఎలా మాట్లాడతారు? వైసీపీ సర్కార్ వాళ్ళు తప్పు చేసినారు, పోలవరాన్ని ఏటీఎంలో ఉపయోగించుకోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట్లాడినది ఎవరు? సాక్షాత్ మన దేశ ప్రధానమంత్రి. మరి దేశ ప్రధానమంత్రి మాటలకు విలువ ఇవ్వట్లేదా మీరు? అంటే మీరు ఒక మాట మాట్లాడతారు, మీ పార్టీ తరఫున ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడతారా? అంటే ప్రజలు ఎవరిని నమ్మాలి ఈరోజు? అంటే మీరు సిద్ధాంతాల కోసం ఈరోజు పొత్తు పెట్టుకున్నారు. మరి సిద్ధాంతాలు మిమ్మల్ని బండబూతులు పెట్టిన అదే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకొని ఈరోజు మీరు మళ్ళా అదే బండబుద్ధులు తిట్టిన టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని పోలవరం ఏటీఎంగా వాడుకొని విమర్శలు చేసింది మీరు. మరి పోలవరం నిర్వీర్యం చేసిందని విమర్శలు చేసింది మీరు. చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసిందని చెప్పింది మీరు. మరి ఈరోజు ఏది నమ్మాలి ప్రజలు? 2019 విషయాలు నమ్మాలా, 2024 విషయాలు నమ్మాలా? 2019లో పోలవరాన్ని పూర్తి చేయకుండా ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు? మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జగన్ నవదందాలు అంటూ వార్త రాశారు. వనరుల్ని దోచేసి జనాలను ముంచేశారు. కడప పర్యటనలో నిప్పులు జరిగిన చంద్రబాబు, వైకాపాకు ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. జగన్ బలిజలకు అన్యాయం చేశారని విమర్శలు చేశారు. ఎక్కడికి వెళ్తే అక్కడ కుల రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బలిజలు, కాపులు, కమ్మలు, చౌదరులు, రెడ్లు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కుల రాజకీయాలు చేస్తున్నారు, కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇది ఈనాడు రాసుకొచ్చిన వార్త. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో మీ ఇవే అంశాల గురించి కూడా రాసుకొచ్చారు ప్రముఖంగా. ఇక్కడ చూసుకోవచ్చు.
23 లక్షల కార్డులు కట్ చేస్తారని భయపెడుతున్నారు ముందరే. వీళ్ళు చూసారా కట్ చేసేది? ఊహాజనితమైన వార్త కదా, జర్నలిజం అంటే ఊహాజనితమైన వార్తలు రాసే పరిస్థితి. ఈరోజు మరొక ఛాన్స్ ఇస్తే జరిగేది ఇదే అంట. 7:30 కిందటే మొదలైన ఏరివేత కసరత్తు బియ్యం కార్డులపై సిపిఆర్తో అధ్యయనం, కుటుంబాల కార్డుల మధ్య మిస్ మ్యాచ్ 77% మాత్రమే సరిపోయాయన్న సంస్థ మిగిలిన 23 లక్షల కార్డులు తేడాన్ని నిర్ధారణ. ఈ ఏడాది జనవరిలోనే సర్కారుకు నివేదిక. ఎన్నికలు ఉన్నాయన్న ఎన్నికలు ఉన్నందునే గప్చిప్పుగా జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే కోతల ఖాయం, బియ్యం కార్డుతో ముడిపడిన పథకాల దూరం, కలకలం రేపుతున్న సిపిఆర్ నివేదిక అంటూ వీళ్ళు రాసుకొస్తున్నారు. మరి నిజంగా 23 లక్షల కార్డులు కట్ చేసేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పరిపాలన చేస్తుంటే వీళ్ళు భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు నమ్మట్లేదు కాబట్టి ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిని ముందు పెట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మరి మరొక ఛాన్స్ ఇస్తే జరిగేది ఇదే అంట. 23 లక్షల కార్డులు కట్ అంట. మరి ఇక్కడ పోలాన మార్క్ ఎందుకు పెట్టారు? ధైర్యంగా వార్త రాయొచ్చు కదా, జరిగేది ఇదే అని. అలా చేస్తే ఖచ్చితంగా ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకుంటుంది కోర్టు. ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళపైన కేసు వేస్తుంది, పరువుదాపు నష్టం వేస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి ఆ ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. మరి ఇంతకుముందు మనం చూసాం ఈనాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. జగన్ మాట తప్ప ఓటు అడిగే హక్కు నీకు ఎక్కడుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి దీని గురించి మనం చూసుకున్నట్లయితే మద్య నిషేధం చేసేకే అడుగుతానన్నావు. మరి మీరు ఇంటికో ఉద్యోగం అన్నారు. మీరు ఎందుకు లేకపోయారు ఇంటికో ఉద్యోగం? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానంట. ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాను. మరి నిరుద్యోగ వృత్తి గతంలో ఎందుకు లేకపోయావు? జాబ్ క్యాలెండర్ అన్నావు. డిఎస్సి జాబ్ క్యాలెండర్ అయితే డిఎస్సి అని ప్రశ్నిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని. 2014లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వచ్చింటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవసరమే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వ పనులు 50% ఎక్కడ ఉంటుంది? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ముందడుగులోకి తీసుకొని రావాలి కాబట్టి వాళ్ళకి పెద్దపీట వేయాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ పదవుల్లో 200 సీట్లు ఉంటే 200 సీట్లు 100కి పైగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చాడు. మరి నువ్వు ఎందుకు లేకపోయావు ఎస్సీ ఎస్టీ బీసీలకు? మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు పదవులు అనిపించడానికి అరగలు కదా. వాళ్ళ రాజ్యాంగ సంస్థల్లోకి లేదంటే చట్టసభల్లోకి వెళ్ళడానికి వాళ్ళు అరగలు కదా. కేవలం వాళ్ళు ఓట్లు మాత్రమే వెళ్ళా మీకు. మరి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడుతున్నా మీరు 50% ఎక్కడ అంటావు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 100 సీట్లు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీలకు. మరి మీరు ఎంతమందికి ఇచ్చారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి మీకు ఎందుకు లేదు? మరి ఈరోజు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు కేవలం ఓట్లు మాత్రమే వేయాలి, కేవలం సీట్లలో వాళ్ళు కూర్చోవడం, సీట్లలో మీరు కూర్చోవాలి, అధికారంలో మీరు ఉండాలా? మరి అదే ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు ఎంత మాత్రం పెద్ద పీట వేశారు? మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. ఈరోజు అమ్మఒడి ఇచ్చింది ఎవరు? జగనన్న విద్యా దీవెన తీసుకొచ్చింది ఎవరు? సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చింది, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? అదేవిధంగా ఇన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మీరు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేస్తున్నారు. మరి రైతు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా సంఘ రుణమాఫీ అన్నారు, మీ ఇంటికే మీ బంగారం అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు గతంలో? మరి గతంలో చేయలేకపోయిన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు కొత్త హామీలు తీసుకొని వస్తున్నారు. మరి మళ్ళీ జగన్ వస్తే ఆంధ్ర నార్త్ కొరియా అవుతుందంటూ మాట్లాడారు. మరి ఉచిత ఇసుక విధానం తెస్తామంటున్నారు. మరి ఇంకో చూసుకున్నట్లయితే వైసీపీ పాలనకు 0 మార్కులు వేస్తారు. మీరు ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నారు. మీ గతంలో 170 నియోజకవర్గాలకు కానీ 23 సీట్లు ఇచ్చారు గతంలో. మరి ఇప్పుడు ఎన్ని ఇస్తారో చూద్దాం. మళ్ళీ ప్రజలు ఉచిత ఇసుక విధానం మాది ప్రజా మేనిఫెస్టో అంటే మీది పేరుకు మాత్రం ప్రజా మేనిఫెస్టో. అమలు విషయంలోకి వస్తే అవన్నీ అవసరం. మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు తెలుసా? దోమలపై దండయాత్ర చేసి ప్రజలను దండుకుంటారు. మీ ఇంటికే చెట్టు నీరు పేరు చెప్పుకొని ప్రజల ధనాన్ని దండుకుంటారు. మీ ఇంటికే మూపీం పేరుతో ప్రజల భూములను దోచుకుంటారు. ఇలాంటి పనులు చేస్తారు మీరు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలు చేయరు మీరు. అదేవిధంగా 4000 నేను వస్తే 4000 పెన్షన్ ఇస్తానంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే శ్రీలంక అవుతుంది, ప్రజలు సొమ్మురుపతులు అవుతున్నారు అన్నావు. మరి ఈరోజు మీరు ఎలా ఇస్తారు? మీరు ఎలా చేస్తారు 4000 రూపాయలు? అదేవిధంగా వృద్ధులకు 4000 పెన్షన్ అంటే ఈరోజు వృద్ధులు మీ పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్డు వల్ల మీకు చెడ్డ పేరు వచ్చిందో ఆ చెడ్డ పేరుని తగ్గించుకోవడానికి వృద్ధుల ఓట్లు, పెన్షన్దారుల ఓట్లు మీరు మళ్లించుకోవడానికి ఈరోజు 4000 పెన్షన్ నాటకంతో వస్తున్నారని ప్రజలకు తెలుసు. గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారో చెప్పాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాటలు కూడా మళ్ళీ రాశారు. మళ్ళీ జగన్ వద్దు. మరి ఎవరు కావాలి? 2019లో టీడీపీకి మద్దతు ఇచ్చాం. మళ్ళీ మీరు ఎందుకు 2019లో టీడీపీతో కటప్ చేశారు? 2024లో మళ్ళీ అదే టీడీపీతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మరి ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పలేదు? మరి 2019లో మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా చెల్లిని తిట్టారు, మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, టీడీపీ వాళ్ళు అన్నది మీరు కదా. మరి ఈరోజు అదే టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మరి అదే టీడీపీతో నిశ్చకుగా ఎందుకు తిరుగుతున్నారు? ఈరోజు సామాన్య ప్రతి మానవుడు ఈరోజు అడుగుతున్నాడు, మీరు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? మళ్ళీ ఈరోజు కనీసం 50-60 స్థానాల్లో గట్టి పోటీ కలిగే జనసేన పార్టీని కేవలం
21 సీట్లకు మాత్రమే తీసుకోగలిగారు. మరి 21 సీట్లతో మీరు సాధించేది ఏంది? ప్రశ్నించడానికే పార్టీ అన్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఎన్నిసార్లు ప్రశ్నిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు ప్రశ్నించారు? అమరావతి భూములను ఎన్నిసార్లు ప్రశ్నించారు? గోదావరి పుష్కరాలు చనిపోయిన వాళ్ళ గురించి ఎన్నిసార్లు ప్రశ్నించారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికే పార్టీ పెట్టావా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే పార్టీ పెట్టావా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే పార్టీ పెట్టావా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఏ మంచి పని చేసినావా ఆ వద్దనడానికే పార్టీ పెట్టావు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, అది తప్పు అన్నావు. ఆ మహిళలు ఉమెన్ ట్రాఫికింగ్ అవుతున్నారన్నారు, అదే వాలంటీర్ వ్యవస్థ పెద్ద పీటేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు ఈరోజు? మరి ఇది ఈ ఆంధ్రజ్యోతి రాసిన వార్త ఇట్లా, ఇది రాసింది ఇంకొక ఆంధ్రజ్యోతి వార్త, ఈనాడు వార్త, ఇలాంటి వార్తలు రాస్తే మరి ప్రజలు ఎంత మాత్రం నమ్ముతారు అనేది కూడా మనం చూడాలి. ఏదేమైనప్పటికీ ఈరోజు ఇంకొక వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ వీళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చే విధంగా ఉన్నారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే భూమి బద్దలైంది, టైటిల్ చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఏదైతే టైటిల్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారో దాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని కేంద్రం చూస్తుంది. మరి కేంద్రం నరేంద్ర మోదీ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? అమిత్ షా గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? పక్క రాష్ట్రమైన తెలంగాణ, ఇంకో రాష్ట్రమైన కర్ణాటక, ఇంకో రాష్ట్రమైన కేరళ మన రాష్ట్రానికి వచ్చి అందులో పొందుపరిచిన అంశాలు ఏవి, అందులో పొందుపరిచిన అంశాలు తీసుకొని వెళ్ళి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటాయని చూస్తున్నారు. ఈ రోజు ఎన్నికల వేళ కేవలం దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులను వీళ్ళు ఎలాగో మాట్లాడలేరు, వాటిని ప్రశ్నించలేరు. మేనిఫెస్టో గురించి ఎలాగో అడిగే దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే గతంలో వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి. ఇప్పుడు కనుక వాటి గురించి మాట్లాడితే 2014 మేనిఫెస్టో ఏమైంది అని అడుగుతారని చెప్పేసి కేవలం వీళ్ళు ఒకటే భూమి దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, మధ్యంలో డబ్బులు దండుకుంటున్నారు. ఈ మూడు అంశాల గురించి తప్ప ఇంకేం మాట్లాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని, ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రజలకు చేరవేర్చాడు, ప్రజలకు ప్రతి ఒక్క అభివృద్ధిని ఇచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది, మంచి ఆధారం ఉంది. కేవలం ఇలా మాట్లాడితే కనుక ప్రజలు నమ్మి కొంతవరకైనా మనకు ఓట్లేసే పరిస్థితి ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు 2014, 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు మేలుకున్నారు. ఎవరు పరిపాలన అయితే బాగుంటుందో వాళ్ళకు ఓటేస్తారు, ఎవరు పరిపాలన అయితే బాగుంటుందో వాళ్ళకు ఓటేయరు. ఎన్ని పొత్తులతో వచ్చినా, ఎన్ని ఎత్తులతో వచ్చినా ప్రజలకు మంచి చేస్తేనే ప్రజాదరణ ఉంటుంది, ప్రజలకు మంచి చేయకపోతే ప్రజాదరణ ఉండదు. మరి ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.